నేను మా వాళ్ళని బాగున్నారా అని అడుగుతున్నారా? I'm asking you, బాగున్నారా? ఇప్పుడు నన్ను అడగాల్సిన పని ఏంట్రా? నేను వాళ్ళని బాగున్నారా అని అడుగుతున్నారా? I'm asking you, బాగున్నారా still? ఈడొకడు అరిగిపోయిన టేప్ రికార్డర్. అయినా అసలు ఈ గెటప్ ఏంట్రా? నేనేం చెప్పాను? ట్రెడిషనల్ వేర్ వేసుకురారా, ఇవాళ తెలుగు కాంపిటీషన్కి వెళ్తున్నావురా నువ్వు. I like this outfit. It's my favorite. ఇట్స్ మై ఫేవరెట్. ఈ ఇంగ్లీష్ పలుకులు వీడియో కాల్లో పలకమాకు, తెలుగు పలుకులు పలకాలి. తెలుగు కాంపిటీషన్, అందుకని నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వచ్చాడు. ఆగు చెబుతా ఉండు. నిన్నే అడుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళ మేము కాంపిటీషన్కి వెళ్ళబోతున్నాం. ఏంటి ఫ్యాషన్ కాంపిటీషనా? అందుకే ఎలా రెడీ అయ్యారు మీరు? తెలుగు కాంపిటీషన్ జాను. వీడిని ఫోకస్ చేస్తున్నాం ఇవాళ. వీడు తెలుగు మాట్లాడాలి. కాకపోతే వీడికి తెలుగు నేర్పించిన మదర్గా నన్ను కూడా పక్కన కూర్చోబెడతాడు. అందుకని ఆన్లైన్లో అలా కూర్చొని అందంగా కనిపించడానికి చక్కగా రెడీ అయ్యా. ప్రజెంటేషన్ బాగుండొద్దు. వాడితో అసలు తెలుగు కాంపిటీషన్ కుదిరే పనేనా? హలో, ఇక్కడ మనం రాత్రి నుంచి కూడా రత్నాన్ని తీయగలిగే కెపాసిటీ ఉంది తెలుసా? ఎక్కడికి కూర్చో, నీ గురించే చెబుతుంది. రత్నాన్ని బయటికి తీద్దాం అనుకుంటున్నా, నువ్వు పిచ్చిరాయిలా ఇక్కడే కూర్చుంటున్నావు. ఇవాళ తెలుగు కాంపిటీషన్ జాను మన కమ్యూనిటీ గ్రూప్లో పెట్టారు. తెలుగు వాళ్ళందరికీ ఎవరి మదర్ అయితే వాళ్ళ అబ్బాయి చేత మంచి పద్యం ఆపకుండా చెప్పిస్తుందో ప్రజెంట్ ఇస్తారంట. అయ్యో నీకు కాదు, చెప్పించిన మదర్కి. పిల్లలకి బ్రైబీ కూడదు గజ్జాను, అందుకని పిల్లలకి ఏం ప్రజెంట్లు ఇవ్వరంట. అది వాళ్ళ డెడికేషన్తో కౌంట్ చేస్తారు. కష్టపడి చెప్పించిన మదర్లకు మాత్రం ప్రజెంట్ ఇస్తారు. అది మామూలు రాయి కాదే, గులకరాయి. ఎక్కడైనా గులకరాయి నుంచి రత్నాన్ని తెస్తారా? నువ్వు వాడిని నమ్ముకొని కాంపిటీషన్కి వెళ్తున్నావా? నేను గులకరాయిని కాదు నమ్మింది, నాకు రాబోయే ప్రజెంట్ని. వీడి మీద నాకు ఇవాళ ప్రజెంట్ రాబోతుంది. అది కూడా మామూలుది కాదు, చీర జాను. అందుకే ఇంత రిస్క్ చేస్తున్నా. చిలకరాజా, మీ డాడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు నా చీర చిలకవంట. ఇప్పుడు నేను ఒకటి చెబుతాను, చెప్పరా? చిట్టి చిలకమ్మ, చట్టి చిలకమ్మ. అన్నట్టున్నారా? మళ్ళీ చెప్పు. చట్టి చిలకమ్మ, చట్టి చిలకమ్మ, చట్టి చిలకమ్మ. నేను నీకు చిట్టి చిలకమ్మ అని చెబితే నీలో నుంచి అవుట్పుట్ చట్టి చిలకమ్మ అని ఎందుకు వచ్చిందిరా? కరెక్ట్ అయిపోయిన కంప్యూటర్ ఆ బ్రెయిన్. What is the difference? చిట్టి అంటే క్యూట్, నాట్ మీ క్యూట్. చట్టి అంటే ఒక బొచ్చ, గిన్నె, అల్యూమినియం చట్టి. అర్థం కాదు. కుకింగ్ వెసల్ రా. Understood, yeah. ఇప్పుడు చెప్పు. చీ 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 చీ. చీర చీర చీర. ఓకే సరే బను. ఇప్పుడు అమ్మ కొట్టిందా అను. అమ్మ కుట్టిందా. అమ్మను కొట్టటమా? ఇది హిస్టరీలో లేదురా. మదర్లు కొట్టడం ఏంట్రా? నేను అమ్మ కొట్టిందా అన్నా, దాన్ని కూకింద ఎందుకు మార్చావురా? What is the difference? కొట్టటం అంటే నిన్ను కొట్టకూడదు. కొట్టటం కొట్టటం, ఇది కొట్టటం. కొట్టటం అంటే కొట్టటం కొట్టటం కొట్టటం. But that is pinching. ఇది పించా? కొట్టటం. ఇప్పుడు నేను ఎలా కొట్టను? ప్రాక్టికల్గా కుట్టి ఎలా చూపించను? బిట్టు ఇటు రావే, నువ్వు ఇట్రా. అసలు మీ డాడీకి చెప్పు, పొద్దున్న నువ్వు ఎంత ఈజీగా నేర్చుకున్నావో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కు మింగావా? చెప్పు ఇప్పుడు మీ డాడీకి వినిపించు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోట వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్టు పెట్టావా, గుటుక్కు మింగావా. ఒక్క దెబ్బతో చెప్పింది వాడు. చట్టి చిలకమ్మంటాడు, అమ్మ కుట్టిందంటాడు 2 లైన్లకి. ఇంకా 4 లైన్లు వాడికి ఎప్పుడు వచ్చాను? అసలు నేను ఆన్లైన్లో కాల్లోకి ఎప్పుడు వెళ్ళాను జాను? ఆ కాల్లోకి వెళ్ళి కాంపిటీషన్లోకి వెళ్ళి వీడు ఆ నోట్లోదంతా స్పెల్లింగులు లేకుండా వాగి ఇవన్నీ ఎప్పటికి జరిగాను? నాకు ఆ చీర ఎప్పటికి వచ్చాను? జనాలందరూ ఇంట్లో బీభత్సమైన ప్రాక్టీసులు చేసుకుంటున్నారు. నా మేకప్ పోయింది, చీర నలిగిపోయింది, తలనొప్పి వచ్చేస్తుంది. గట్టిగా లాగితే జుట్టు కూడా ఊడిపోయేటట్టున్నాయి వాడి దెబ్బకి. పన్ను ఏరా, నేను లోపల పిచ్చిదానిలా ఎతుకుతుంటే తిక్కలు చక్కగా ఆరబెట్టి కూర్చున్నావా? ఏనా చక్కగా ఆకాశాన్ని చూస్తున్నా. ఓ పక్క చీరను చూడాల్సిన నా డ్రీమ్స్ అన్నీ పోగొట్టి పట్టపక్కల ఆకాశంలో చుక్కలు చూస్తున్నావా? అయిపోయిందేదో అయిపోయిందిరా, మళ్ళీ మొదలు పెడదాం.
3వ లైన్ నుంచి మొదలు పెడతాం. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టావా? చిచి, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? ఇదన్నా తిన్నాగా చెప్పరా. తోటకెళ్ళావా? తోటకుళ్ళావా? తోట కుళ్ళావానా? కాయ కుళ్ళటం విన్నానరా, తోటే కుళ్ళటం ఏంట్రా? కుళ్ళటం ఏంట్రా? కెళ్ళావా? దానికి మళ్ళీ కొమ్ము ఎందుకు వచ్చిందిరా? కుళ్ళటం ఏంట్రా? What is the difference? డిఫరెన్స్ ఏంట్రా? డిఫరెన్స్ జాను, వాడికి తెలుగు రాదు, నీకు చీర రాదు. ఇదిగో నీకు ఫోన్ అవుతుంది, తగిన దాని నుంచి ఏంటో చూడు. ఫోన్లో. ఓ చెప్పండి. ఓ అవునా? జాను, బన్ను కోటా చీర అంటరా, కొత్త రకం, కొత్త డిజైన్. యా మా వాడు ఆల్రెడీ కొంచెం ట్రైనింగ్లోనే ఉన్నాడు. ఇంకో గంట టైం ఉంది కదా, వచ్చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒరే బాగుందిగా, చీర మోడల్ కూడా తెలిసిపోయిందిరా. కోటాలో కొత్త రకం, ప్యూర్ జెరీ కోట అంట. జాను, ప్యూర్ జెరీ కోట. కొత్త రకం చీర? నీ పని అవుట్రా బన్ను. అసలే దాని దగ్గర చీర లేనట్టుంది. అసలే కొత్త రకం చీర అంటే ఇంక వదిలిపెట్టదు. నిన్ను మాత్రం నేను కాపాడలేనురా. కొత్త Are you కోటా సారీ. dreaming of just a kurti sari? వాట్? కొట్టేసారి? నువ్వు నన్ను కొట్టినా కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదురా. ఇప్పుడు నువ్వు ఈ రేంజ్లో స్పీడ్గా చెప్పావనుకో, ఇక్కడ పుట్టిన పిల్లోడు తెలుగుది అంత స్పీడ్గా చెప్పాడని నిన్ను గెలిపించేస్తారా. కోటా చీర ఎగురుకుంటూ 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 వచ్చి నా ఒళ్ళో పడుద్ది. నా చీరను తిట్టావుగా, గెలిచి పట్టుకురా ఇప్పుడు. Daddy. ఏమైందిరా? ఏంట్రా అది? గోడకు పిడకెళ్ళి దడేళ్ళని కరుచుకున్నట్టు కరుచుకోవడం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? You are a stone-hearted mama, Annie. నువ్వు రాతి మనసు అని చెబుతున్నావు. ఇది ట్రాన్స్లేషన్. ఇది ట్రాన్స్లేషన్లా లేదే, ఫ్రస్ట్రేషన్లా ఉన్నట్టుంది. అది కాదు అర్థం అవ్వాల్సింది. గెలిస్తే ఫ్రీ శారీ ఫ్రమ్ బన్ను, గెలవకపోతే సేల్లో శారీ ఫ్రమ్ డాడీ. సో ఎవరో ఒకరి ద్వారా చీర అయితే కన్ఫామ్ అని అర్థం. సో అందుకే నేను ట్రై చేయటం అసలు వదలనని అర్థం అవ్వాలి. ఇవాళ మీ ఇద్దరిలో ఎవరిని వదలనని.